పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'ఓజీ' ఒకటి. ఆయన వీరాభిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సెట్స్ మీదకు తీసుకువెళ్లిన సినిమా షూటింగులకు మధ్య మధ్యలో హాజరవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను దర్శకులు ముందుగా పూర్తి చేస్తున్నారు. 'ఓజీ' సినిమా షూటింగ్ కూడా అలాగే జరుగుతుంది. బ్యాంకాక్లో కొన్ని రోజులుగా 'ఓజీ' చిత్రీకరణ జరుగుతుంది. సినిమా కెమెరా వర్క్ చూస్తున్న రవి కే. చంద్రన్ మధ్యలో రెగ్యులర్ షూట్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మధ్య 'ఓజీ'లో వియత్నాం, జపాన్ దేశాలకు చెందిన ఆర్టిస్టులు నటిస్తున్నారని ఆయన చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో నేహా శెట్టి కూడా ఉన్నారు. 'ఓజీ' సినిమాను డివివి మూవీస్ పతాకం మీద డివివి దానయ్య, ఆయన తనయుడు కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్, తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్, ప్రియాంక మీద కొన్నాళ్ల క్రితం పుణేలో ఓ పాట తీశారు. మరి నేహా శెట్టి స్పెషల్ సాంగ్కి తమన్ ఎటువంటి ట్యూన్ ఇచ్చారో చూడాలి. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో నేహా శెట్టి ఓ పోస్ట్ చేశారు. లెట్స్ రోల్ అంటూ మేకప్ రూమ్ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు బ్యాంకాక్ అని పేర్కొన్నారు. దాంతో నేహాను ఫాలో అయ్యే అభిమానులకు, ప్రేక్షకులకు చిన్న డౌట్ వచ్చింది. అక్కడ ఏ షూటింగ్ చేస్తున్నారు అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే 'ఓజీ' సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు. చివరి దశలో ఉన్న ఈ సినిమా రీసెంట్గా రీస్టార్ట్ అయింది. త్వరలో పవన్ కూడా టీంతో జాయిన్ అవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న వార్త వైరల్ అవుతున్నాయి. పవన్ వారసుడు అకిరానందన్ కూడా 'ఓజీ'తోనే సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఓ ఇంపార్టెంట్ రోల్ అకిరా కనిపిస్తారని, ఆ సీన్స్‌కి హైలైట్ అవుతాయంటూ సోషల్ మీడియాలో మోత మోగించారు మెగా ఫ్యాన్స్. కానీ ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.